వాట్ ఇఫ్ ఓకే. ఓకే. దే దేవర క్లిఫ్ హ్యాంగర్ అండ్ ట్విస్ట్ ఈజ్ లైక్ దిస్. నేను మొన్నటి నుంచి కూర్చొని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ అవుట్ డిఫరెంట్ వేస్ టు గివ్ ద హై టు ఆడియన్స్ అనమాట, బయటకు యా. వచ్చేటప్పుడు ఆడియన్స్ కి. చెప్పండి, బికాస్ చెప్పండి. నాకు పర్సనల్ గా క్లిఫ్ హ్యాంగర్ కానీ ఆ ట్విస్ట్ నేను ఐ ఎంజాయ్డ్ ఇట్, ద వే ద ట్విస్ట్ వాజ్ లేడ్ అవుట్, ఈవెన్ దో ఐ నో ఇట్ ఇస్ కమింగ్. ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ జస్ట్ పాస్డ్ ఇట్ ఆఫ్ లైక్ ఓకే, సర్లే, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ వీఆర్ గెటింగ్ అన్నట్టు పాస్ చేశారు. కాకపోతే ఐ వాస్ థింకింగ్ వాట్ అదర్ వేస్ దిస్ కుడ్ హ్యావ్ బీన్ డన్ సో దట్ విల్ గెట్ దట్, ఇది కదరా మనకి కావాల్సిన కిక్ అనే కైండ్ ఆఫ్ కిక్. మ్మ్. సో ఇదే ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో లెట్ మీ, నువ్వు కూడా లైక్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ థాట్స్ లెట్ మీ నోరా, బట్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆన్ హౌ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రా, 3 ఆప్షన్స్ రా నా దగ్గర ఉన్నవి, నేను అనుకున్నవి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మెయిన్ గా ఇప్పుడు సలార్ గాని ఆర్ కైండ్ ఆఫ్ లైక్ బాహుబలి ఆర్ వాట్ ఎవర్ ద పార్ట్ టూస్ ఆర్ కమింగ్, వాటి క్లిఫ్ హ్యాంగర్స్ హై మూమెంట్, పిచ్చ పిన్నకల్ హై మూమెంట్ లో ఆడియన్స్ ని బయటికి పంపించాలి. ఇక్కడ ఏమైంది, అంతటి వీరుడి కత్తి దింపింది ఎవరు అనగానే దేవరా చనిపోయినట్టు చూపిస్తున్నాం మనం. మ్మ్. అక్కడ ఆ ఆ కిక్ మనకి బాహుబలిలోనే అయిపోయింది. మ్మ్. అండ్ బాహుబలికి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, ద రైజ్ ఆఫ్ బాహుబలి చూపించలేదు అవును, బాహుబలి అవును, పార్ట్ 1. అవును. సో బాహుబలి పార్ట్ 1 లో ఓన్లీ వార్ ఎపిసోడే ఉంటది కాబట్టి అసలు బాహుబలి ఎవడు, అసలు వాడు బాహుబలి ఎలా అయ్యాడు, ఏం జరిగింది, అసలు ద రైజ్ ఏంటి ఏంటి అనేది మనకి చాలా తక్కువ తెలుసు కాబట్టి, అవును. అరే బాహుబలి ఏంట్రా ఏంట్రా బాహుబలి అనేది మనకి ఒక ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటది కాబట్టి అది వర్కౌట్ అయింది అక్కడ. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, మనకి మొత్తం చూసిందే మనం రైజ్, దేవరా రైజ్ మనం బాహుబలి పార్ట్ 2లో చూడాల్సిన రైజ్ అంతా మనం దేవరా పార్ట్ 1లో చూసాం, దేవరా రైజ్ మొత్తం చూసేసాం ఆల్రెడీ. సో ఇక్కడ దేవరా చనిపోయాడు అనగానే దేవరా చనిపోయాడు ఇంకా పార్ట్ 2 ఏముంటది అన్న అన్న కైండ్ ఆఫ్ దీంట్లో వచ్చాం. సో నేను అనేది ఏంటంటే, నా ఆప్షన్ ఏంటంటే దట్ ఓషన్ ఎపిసోడ్ మొత్తం అయిపోవాలి, ఓకే, అండ్ అయిపోయి జనాలు సేఫ్ దగ్గరకు వచ్చేయాలి. ఓకే. వచ్చేసి సేఫ్ గాడు అసలు మెంటల్ ఎక్కిపోయి ఇదేంట్రా అసలు ఎవ్వడు ఒక్కడు కూడా చంపలేకపోయాడా దేవరాని, గన్నులు పట్టుకొని వెళ్ళారు ఇది పట్టుకొని వెళ్ళారు అనగానే ప్రతి ఒక్కడి వెనకాల మార్క్ ఉంటది. మ్మ్. పరిగెట్టుకుంటూ వరా దగ్గరికి వెళ్ళి వరా చొక్కా కూడా చింపుతాడు ఇలాగా. అప్పుడు దాకా వరా మ్మ్. వెనకాల మార్క్ ఉందని ఎవరికి తెలియదు. వరా ఇట్లా ఓకే. ఇట్లా భయపడుతూ ఉన్నట్టు చూపించాలి, వరా వెనకాల మార్క్ లేదు అన్నట్టు ఆడియన్స్ కి ఇంప్రెషన్ ఇవ్వాలి. ఇలా చింపగానే వరా వెనకాల కూడా మార్క్ ఉండాలి. మ్మ్. మ్మ్. ఇంకా సేఫ్ ఫేస్ లో ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ అనమాట, ఏంటరా కన్న కొడుకుని కూడా వదలలేదా దేవరా అని. అప్పుడు సేఫ్ విల్ బి లైక్ ఆస్కింగ్ పీపుల్, అరే అరే ఎంతమంది వెళ్ళారు, ఒక్కడైనా చూసాడా దేవరాని, ఒక్కడైనా చూసాడా, అసలు ఎలా వచ్చాడరా, అసలు ఎలా ఉన్నాడరా, అసలు దేవరా ఎవడరా, అసలు ఏంట్రా, అసలు నిజంగానే ఉన్నాడా ఏంటి అసలు ఇది అనగానే ఒకడు బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఒకడు పక్క నుంచి, ఒక ఒక దెయ్యం, ఒక ఒక గోస్ట్ మాదిరి, ఒక ఇట్లున్నాడు అట్లున్నాడు, ఒకడు ఇట్లా ఉన్నాడు, అది ఇది అనగానే ఇలా మనకి కెమెరా ప్యాన్ అయ్యి ఆ కత్తుల ఎపిసోడ్ లోకి వెళ్ళి ఆ ఫైర్. కరెక్ట్ గా దేవర ఫేస్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది అన్న దగ్గర తక్కువ సినిమా ఆపేసి పార్ట్ 2 వేయాలి. మ్మ్. 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 దేవర విల్ బి రివీల్డ్ ఇన్ పార్ట్ 2 అంటే ఆ పిచ్చి పీక్ మామూలు ఉండదు. బికాస్ we all know that Devara is still there and we యా. have to now see what happens in the part 2 ఓకే. with Devara. యా. ఇది ఇది నా ఫస్ట్ ఆప్షన్. ఇంకొక క్రేజీ సెకండ్ ఆప్షన్ చెప్తాను రా, క్రేజీ ఉంటది ఇది. వరా భయపడుతూ ఉన్నాడు సెకండ్ ఓకే. పార్ట్ లో, సెకండ్ హాఫ్ లో పిచ్చి పిచ్చిగా భయపడుతూ ఉన్నాడు. అండ్ సైఫ్ ఏమంటాడు ట్రైలర్ లో కానీ సినిమాలో కానీ, దేవరాని చంపాలంటే ఒక ఆయుధం కావాలి మనకు అంటాడు. మ్మ్. ఓకే. సో దే వరాక్ కూడా ఎలా చూపించారు, మన తెగ నాశనం అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, మన ఎవడో రికగ్నైజ్ చేయట్లేదు, మన ఊరు బాగుపడట్లేదు, ఆయుధాలు రావట్లేదు, అది ఇదన్న ఏదో అలా చూపిస్తున్నాడు కదా. సో సేఫ్ గాడు ఒక మైండ్ గేమ్ ఆడి వరా దగ్గరికి వెళ్ళి, మీ నాన్న ఉండడం వల్లే మనం ఇలా వెళ్ళి ఆ స్మగ్లింగ్ అది చేయలేకపోతున్నారా, మనకి డబ్బులు రావట్లేదు, మన మొత్తం ఇంతవరకు మనకున్న హిస్టరీ మొత్తం మనకి కంప్లీట్ గా నాశనం అయిపోతుంది. సో నువ్వు దేవరాకి ఎదురు వెళ్ళి నువ్వేనా చేయగలిగితే మన తెగ మళ్ళీ బాగుపడుతుంది. సో నువ్వు వెళ్ళి నువ్వు మన మళ్ళీ స్మగ్లింగ్ కి దానికి వెళ్తే బెటర్ రా బాబు నువ్వు, అది అని కొంచెం మైండ్ గేమ్ ఆడాలి మన ఓకే. వరాతో. అండ్ మన వరా కొంచెం శక్తివంతుడని చూపిస్తున్నాం కదా ఫస్ట్ నుంచి, అవును, వరా అవునవును. తనకు తెలియని శక్తి ఉంది అని. సో వరా ఆల్సో షుడ్ గెట్ దట్. అండ్ ఇంకోటి ఏంటి, దేవరా మీద పిచ్చ హేట్రెడ్ ఉంది వరాకి అని కూడా చూపిస్తున్నాం మనం.
అవును, అవును. మనం ఎవరైనా రాడు, వెళ్ళిపోతాడు అన్నట్టు చూపిస్తున్నాం కదా. వాళ్ళ అమ్మని ఉమ్, తిడతాడు, వాళ్ళ చెల్లిని తిడతాడు, అరే ఇంకా రాడు వాడు, ఇంకా రాడు వాడు అని. సో ఆ హేట్రెడ్ తో వరా ఆల్సో షుడ్ గో ఇన్ టు ద ఓషన్ ఓకే. టు టు ఫైట్ విత్ దేవరా. దేవరా, టు ఓకే. ఫైట్ విత్ దేవరా. అక్కడ ఒక చిన్న ఫైట్ అంటే దేవరాని చూపించవచ్చు ఇక్కడ. ఐ అగ్రీ, యు షో దేవరా. ఆ ఉమ్, ఓల్డ్ గెటప్ లో ఎన్టీఆర్ ని చూపించండి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ పెట్టండి, ఆ ఫైట్ లో సైఫ్ ని చంపేయండి. ఓకే. నాకు సైఫ్ సెకండ్ పార్ట్ లో అవసరం లేదు, సేఫ్ నా ఓకే. ఫైట్ లో చంపేయండి. లాస్ట్ లో ద ఓన్లీ టూ పీపుల్ హూ షుడ్ రిమైన్ ఆన్ ద బోట్ ఇస్ వర అండ్ దేవర. ఓకే. వాళ్ళిద్దరూ ఇంకా ఒకళ్ళనొకళ్ళు ఇంకా వీళ్ళు పొడి చేసుకుంటారా, ఏం చేస్తారు, అసలు ఇప్పుడు ఏమవుద్ది అన్న ఎక్సైట్మెంట్ లో దేవరా పార్ట్ టూ, దే వర అన్నట్టు ఇలా సపరేట్ చేసి దేవరా ఆ, పార్ట్ టూ మధ్యలో వెసెస్ అని వేస్తే, పార్ట్ టూ కి ఒక ఫాదర్ అండ్ సన్ ఫైట్, అసలు ఏంట్రా ఇది, ఏం చేస్తారా ఇప్పుడు, అసలు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, ఇదేంట్రా అన్న కైండ్ ఆఫ్ ఒక ఎక్సైట్మెంట్ లో జనాలు బయటకు వస్తారు. గొట్ ఇట్, గొట్ ఇట్. ఇది ఒక క్రేజీ సెకండ్ ఆప్షన్ థాట్. థర్డ్ ఆప్షన్ చాలా సింపుల్ అమ్మా, చాలా లీనియర్, చాలా సింపుల్, ఏం ప్రాబ్లం లేదు. దేవరాన్ని చంపొద్దు, దేవరాన్ని వదిలేయండి అలాగే. దేవరాన్ని చంపాల్సిన అవసరమే లేదు. యా. దేవరా ఉన్నాడు, దేవరా వస్తాడు, దేవరా మనకు కనిపిస్తాడు. సెకండ్ పార్ట్ లో దేవరా జనాలు కనిపిస్తే చంపేస్తాడు. అంతకన్నా మాకు ఇంక వేరే ఏం అవసరం లేదు. ఆప్షన్ వెరీ సింపుల్. దేవరా యా. వస్తాడు, దేవరా ఉన్నాడు అన్నట్టు దేవరా ఫేస్ మీదే రివీల్ చేసేసి, దేవరా ఫేస్ మీదే మళ్ళీ ఇలా దేవరా అడిగాడంటే చెప్పినట్టే అది చెప్పినట్టే. చెప్తే అని చెప్పి ఆపేయండి, అయిపోద్ది, యా. సింపుల్, అయిపోతుంది యా. కదా. ఈ మూడు ఆప్షన్లు, ఇలా ఇలా బోల్డ్ ఆప్షన్లు పెట్టుకొని ఈ రివీల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, లాస్ట్ లో దేవరాజ్ చనిపోయాడు అన్నట్టు చూపించే రివీల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, అది వాజ్ యా. నాట్ దట్ కైండ్ ఆఫ్ కిక్ యాస్ కైండ్ ఆఫ్ రివీల్ ఫ్యాక్టర్ అన్నమాట.